కన్యా వెళ్ళిపో ఏమండి దాన్ని చంపండి రా వీడి కొడుకుని చంపండి వెళ్ళు వెళ్ళు పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు చెప్పేది విను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా గురించి దిగి పడుకో పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శక్తి వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు ఈ ఊరొద్దులు వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు నీ వెనకాలే వస్తాను వెళ్ళు నాకు స్పృహ వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ల దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నేను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియచేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రే పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా? కనపడటం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రే మందేసి తినకపోతే కడుపు దొబ్బెద్ది. తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రే 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 తొందరపడద్దు. రే అవును గంగా, ఇంకో 3 months లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది. వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను.
వాడు విజయేంద్ర కొడుకు శక్తే. చచ్చాడనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసరు పెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుళ్లా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, వాడొక దొంగ. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజయేంద్ర కొడుకు ఒక దొంగ? వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజయేంద్ర విజయేంద్ర అంటుంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా? నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చాన్రా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్. నువ్వు జరిపే టోర్నమెంట్లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చేయి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా పద్మవ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం. అయ్యా, త్రికోణ సూత్రంతో ప్రారంభించి